పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని వంశీకృష్ణను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. అన్ని వర్గాలతో సమావేశం అవుతూ కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లో చేసింది జస్ట్ ట్రైలర్ అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. చేసేది ఇంకా చాలా ఉందన్నారు. మంచిర్యాల జిల్లా మంథనిలో పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరపున ప్రచారం చేశారు మంత్రి. నిరుద్యోగులకు వంశీకృష్ణ అండగా ఉంటారన్నారు. తాను గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. నేను మా అక్కలు చెల్లెలు మీరు ఇంత ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానం పలికారు. ఆ రోజు రాత్రి వచ్చినా మీరు పెద్ద ఎత్తున వచ్చిండ్రు, నన్ను ఆశీర్వాదం ఇచ్చిండ్రు. మరొకసారి మీ అందరినీ కోరుతా ఉన్నా, మరి మీలో ఒకటిగా ఉండాలి. దళిత వర్గానికి సంబంధించిన మా యువమిత్రుడు వంశీకృష్ణ గారిని గెలిపించాల్సిందిగా చేతి గుర్తు ఎప్పుడుంది ఎలక్షన్ మే 13 నాడు వంశీకృష్ణ గారిని గెలిపించి, అది నా బాధ్యతని గెలిపించిన తర్వాత ఆయన చేయాల్సిన పనులు నేనే చేస్తా. కానీ మీరందరు గెలిపిస్తే ఇంకా నాకు ఇంకా బలం చేకూర్చిన వాళ్ళు అవుతారు. నేను చదువుకున్న వ్యక్తిని, నా వంతు కూడా కష్టపడి ప్రజాసేవ చేస్తే బాగుంటుందని చెప్పి యువకులు చాలా మంది ఉన్నారమ్మా. మన ఇంట్లో కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ నిరుద్యోగ సమస్య ఉందని నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తం మొత్తం నిరుద్యోగ సమస్య ఉన్నది. నేను ఖచ్చితంగా మన ఇంటి పిల్లల కోసము కష్టపడి మంత్రి గారి ఆదేశాలతోటి ఇక్కడ యువకులకి ఉద్యోగం పోరాడతానని చెప్పి మీ అందరికి ఒకసారి మాటిస్తున్నానమ్మా. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడెడ్ మానేరులో కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతోనే గాలి దుమారానికి పైనుంచి గైడర్లు కూలాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2016లో 60 కోట్ల నిధులతో బీఆర్ఎస్ సర్కార్ నిర్మాణం చేపట్టిందన్నారు. బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలు శ్రీ సాయి కన్స్ట్రక్షన్ కు ఇచ్చిందని చెప్పారు. ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడేమో పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజ్ కుంగిపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తం గాలికి పడిపోయింది. ఇది పడటం చూసి అక్కడ ఆగటం జరిగింది. అంటే ఏ విధమైన నిర్లక్ష్యం చేసినరో గమనించాలి. మేము మా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. అసలు కాంట్రాక్టరు తప్పిదం ఉందా, కాంట్రాక్టర్ వెనకాల ఎవరైనా ఉన్నారా, ఈరోజు అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, నాణ్యతలు పాటించకుంటే కాంట్రాక్టర్ ఎందుకు పాటించలేదు, నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది, ఇంత నిర్లక్ష్యం చేయడానికి వారికి ఇచ్చే ధైర్యం ఎవరిచ్చారో వారు కూడా బయటికి రావాలి. 15 ఆగస్టులోపు ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రుణమాఫీ మీద బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆపాలని ఫైర్ అయ్యారు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ ద్రోహం చేసిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. సిపిఎం, ప్రజా సంఘాలు, మాల మహానాడు జేఏసీ నేతలు, రాష్ట్ర నేతకాని సేవా సంఘం లీడర్లు వంశీకృష్ణకు మద్దతు ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నారు. మేము ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అందరు కూడా టీఆర్ఎస్ నాయకులు వాళ్ళందరూ ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా డెఫినెట్లీ ఆగస్టు లోపున ఏదైతే రుణమాఫీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతులకు వాగ్దానం ఇచ్చిందో అది 100% అమలు కావడం జరుగుతుంది. టీఆర్ఎస్ నాయకులు లంచాలు తీసుకొని 20,000 నెలకి 20,000 ఉన్న జీతానికి 5 లక్షల పైన లంచాలు తీసుకున్న ఘనత టీఆర్ఎస్ పార్టీ నాయకులని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నారు. కార్మికుల ద్రోహి టీఆర్ఎస్ పార్టీ నాయకులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దళితుల ద్రోహి బీజేపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు అహంకారం వర్సెస్ అభివృద్ధి అని చెప్పి పోరాటం నడుస్తుంది. అభివృద్ధి బాటలో వెళ్దాము. స్వచ్ఛంగా వచ్చి సపోర్ట్ ఇస్తున్నామంటే ఆయన గుణం మంచి గుణం. ఎస్సీ బీసీ మైనార్టీలను కలుపుకపోయే గుణం ఉంది గడ్డం వంశీ గారికి. అదేవిధంగా మన
మంచి మెజారిటీతోటి గెలిపించి పార్లమెంటుకు దోలాలని అన్ని సంఘాల నాయకులు, ఎస్సీ బీసీ మైనారిటీ సంఘాలు అందరూ స్వచ్ఛంగా వచ్చి సపోర్ట్ ఇస్తున్నారంటే ఇంకా ముందుకు పోవాలి. నాకు అన్యాయం జరిగింది పార్లమెంట్లో వినిపించాలని కూడా మనవి చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దళిత బీసీ మైనారిటీ వర్గాల వ్యతిరేక విధానాన్ని మనం ఎండగట్టాలంటే కేంద్రం ఉన్నటువంటి బీజేపీని దించవలసినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉన్నది. ఇలా మన సెంటిమెంట్లకు పోతే విచక్షణ కోల్పోయి మన ఓటును గడేర్లో వారేసుకున్నట్టు చేయకుండా ఆలోచన చేసి సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసిందిగా సమాజాన్ని మేము కోరుతున్నాం. తమ కుటుంబం మొత్తం ప్రజాసేవకే అంకితమైందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఆదర్శ్ నగర్ కాలనీలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు హాజరయ్యారు వివేక్. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, రాజిరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 3 రోజుల క్రితం చాలా మంది వచ్చి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు నేతకాని సంఘం వాళ్ళు కూడా మనకు సపోర్ట్ పలకడం జరిగింది. చాలా చోట్ల కూడా చాలా టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఖాళీ అయిపోయి మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పోలీస్ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరందరూ కలిసి నాకు 37,000 ఓట్ల కన్నా ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చారు. అంటే కేవలం 23 రోజులలో మన క్యాంపెయిన్ అయింది. అంటే మీరు ఇంత పకడ్బందీగా పనిచేసి నాకు గెలిపిస్తున్నప్పుడు డెఫినెట్లీ గడ్డం వంశీకృష్ణ గారికి కూడా మీ అందరి కృషి వలన మంచి మెజారిటీ మన చెన్నూరు నుంచి తేగలుగుతాం. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 15 ఏళ్ల కింద ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు విజయ రమణారావు. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. 15-16 ఏళ్ల కింద ఇదే ఉపాధి హామీ పనిని ఈ దేశంలో ప్రవేశపెట్టింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. రేపు కేంద్ర కాంగ్రెస్ పార్టీ గెలవంగానే మీ కూలీ 400 రూపాయలకు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. సంవత్సరానికి నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యోగాలు. వాటితో పాటు మహిళలకు జన్ధన్ ఖాతాల నరేంద్ర మోడీ చెప్పి నల్లధనం తీసేసి మీ అకౌంట్లలో 15 లక్షలు ఇస్తాను చెప్పి వచ్చే అమ్మాయి నాకు అర్థం. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ తనకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.